హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ స్పిట్ అల్లుడు. అందరికంటే వేగంగా మీ ముందుకు ఈరోజు యాత్ర 2 టీజర్ మీ ముందుకు వచ్చేసింది. దాన్ని చూద్దాం. మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్న. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనబడదు కన్నా. అన్న, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడతా కదన్నా. నాలాంటి వాళ్ళు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా. తండ్రి పోయాడనుకుంటే అప్పట్లో మన రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ సినిమా అంటే జగన్ గారు ఎలా పరిపాలించారు, ఎలా ఉంది, ఆ స్టోరీ మీదే బేస్ అయ్యి మనకు తెలిసిన కథే. కానీ కొత్తగా చూపించడానికి ట్రై చేశారు. ఇందులో క్యారెక్టర్స్ మమ్ముట్టి గారు, జీవా గారు, అలాగే మహేష్ మాంజరా గారి క్యారెక్టర్లో మన నారా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని ఈ సినిమాలో పెట్టి అంటే ఇంకా బాగా తీయాలని మహి రాఘవ్ గారు ట్రై చేశారు. చూద్దాం ఎలా ఉంది ఇంకా టీజర్. కొడుకొచ్చాడు. ఇందులో సోనియా గాంధీ గారు వాయిస్ ఓవర్ అంటే అలాగే మాట్లాడారు, ఆమెలాగే. వాళ్ళ నాన్నగారు హెలికాప్టర్ ద్వారా చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ప్రపోజల్ చేసినట్టే నన్ను ఆంధ్రప్రదేశ్కు సీఎం చేయనట్టు. అప్పుడు సోనియా గాంధీ ఏమన్నారంటే ఇప్పుడు నిన్ను సీఎం చేయడం వీలు కాదు, ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నిన్నేలా మేము సీఎం చేయగలమని వాళ్ళు చెప్పారు. కానీ దానికి జగన్ గారు లేదు నేనే సీఎం కావాలని పట్టుబట్టారు. దానికి ఆమె సోనియా గాంధీ గారు ఇలా చేస్తే మేము నీకు కఠినమైన శిక్షను లేకపోతే నీపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత జైలు సీన్లో ఆయన్ను ఎన్నో ఏళ్లుగా చిత్రహింసలు పెట్టి ఈ సీన్ను మనం చూసాము. మనకి నష్టం మేడం. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో అవినీతి చేశాడని అభియోగాలు మోపండి. 1,00,000 కోట్లని 1,00,000 సార్లు చెప్పించాడు. ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం. 1,00,000 కోట్లు అంటే అప్పుడు ప్రపంచం ఎక్కడ చూసినా జగన్ గారు 1,00,000 కోట్లు ఇదే మ్యాటర్. ఇదే అంటే ఇదే ఒక 6 నెలల పాటుగా ఎక్కడ చూసినా న్యూస్లో ఇదే మ్యాటర్. జగన్ గారు 1,00,000 కోట్లు అవినీతి చేశారు, 1,00,000 కోట్లు అవినీతి చేశారు అనేది అప్పట్లో మీడియా ఎంత ప్రపంచం చేసిందో. కానీ ఇలాంటి కొన్ని మాటలు చూస్తుంటే మనకు తెలుస్తుంది, ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల మీడియా కూడా ఇలాంటి చక్కర్లు కొడుతుందని ఆ టైంలో. కానీ ఏది సత్యం ఏది నిజమో కానీ ఇంతవరకు ఏమీ తెలియదు. If we can't defeat him, we can destroy him. టీజర్ అయితే చూస్తాం చాలా బాగుంది, అంటే చాలా బాగుంది. జీవా గారు అయితే జగన్ గారి క్యారెక్టర్లో మొత్తం అంటే తన మొత్తం యాక్టింగ్ చూపించాడు. ఇందులో మమ్ముట్టి గారు కూడా రోల్ అంటే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ గారు తనని ఎలా కాపాడుకున్నారు, ఎలాంటి శిక్ష నుంచి బయటకు వచ్చారు, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళి అంటే వాళ్ళ నాన్నగారి లాగానే ప్రజల్లోకి వెళ్ళి అదే ఖాళీ బాటతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి మళ్ళీ తన సత్తాను చాటి 151 సీట్లతో గెలిచి మన ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన చేసిన ఎన్నో పథకాలు, ఆరోగ్యశ్రీ, రైతులకు తోడు, ఆడపిల్లలకు మరియు స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కరికి ఒక్కటొక్కటి వాళ్ళ నాన్నగారు ఏదైతే అనుకున్నారో అన్నీ చేర్చారు, అన్నీ చూపించారు. ఈరోజు కూడా మన ఆంధ్రప్రదేశ్ని మంచి ఒక భవిష్యత్తులో బాగా చూపిస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని ఇంకా బాగా చూపించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్పిట్ టాలీవుడ్.